భాగంగా ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. దయచేసి యెషయా పుస్తకము 26వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యెషయా పుస్తకం 26వ అధ్యాయము. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవాలి. తెరచి చక్కగా ధ్యానపూర్వకంగా ఆసక్తితో దేవుని మాటలు మనం ధ్యానం చేసి ఈ మాట నేర్చుకుందాం. ఈ విషయమైన అవగాహన కలిగించుకుందాం. 26వ అధ్యాయం 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే సమాధానాన్ని పంచుట. సమాధానాన్ని పంచుట, షేరింగ్ పీస్ లేదా సమాధానాన్ని పలుకుట. సమాధానాన్ని పలకటం అంటే పరిశుద్ధ జీవితం, మనము పరిశుద్ధులుగా లేదా యేసయ్య రక్తం ద్వారా కడగబడినటువంటి బిడ్డలుగా ఈ విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్న క్రమంలో మనము పాటించవలసినటువంటి అనేకమైన ప్రాముఖ్యమైన విషయాల్లో సమాధానం చాలా ప్రాముఖ్యమైంది. తెలుగు భాషలో మనం గమనించినప్పుడు సమాధానం అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఆన్సర్ కదా, సమాధానం చెప్పవేంటి అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ప్రత్యుత్తరం చెప్పవేంటి, ప్రశ్నకు జవాబు చెప్పవేంటి అని అర్థం. రెండవ అర్థం ఏంటంటే సమాధానం అంటే ఇంకోటి ఏంటంటే పీస్, శాంతి. సమాధానము, శాంతి ఈ రెండు కూడా ఒకటే పదాలు. కొంతమంది నన్ను ప్రత్యేకంగా వినే శ్రోతలు చూడాలి, నేను మేధావినని అనుకోవటానికి కొంతమంది ఏంటంటే ఇది వేరు అది వేరు అని దీని కొత్త అర్థాలు కొత్త భాషలు చెప్పేవాళ్ళు ఉంటారు. మంచిది, చెప్పుకోనివ్వండి. శాంతి, సమాధానం రెండు కూడా ఒకటే. అయితే ఇందులో మనం గమనించినప్పుడు దీనికి ఒక మూలం ఉంది. ఆ మూలాన్ని మనం ఒకసారి ధ్యానం చేసి అంశంలోనికి వెళదాం. మూలం ఏంటంటే శాంతి, సమాధానం అనే దానికి ఇక్కడ నేను శాంతి అన్నప్పుడైనా సమాధానం అన్నప్పుడైనా రెండిటి ఒకటే భావం, వేరువేరుగా మనసులో అనుకోనక్కర్లేదు. శాంతి, సమాధానం అనే విషయాలకు వచ్చినప్పుడు సమాధానానికి మూలం ఏమిటి? సమాధానం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ వచనం ఆధారం మనకేంటంటే ఎవడు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా ఏం చేస్తావు? కాపాడుతావు. తర్వాత ఏమంటున్నాడు? ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచేవాడు. దేవుని మీద ఆనుకోవటం బట్టి సమాధానం వస్తుంది. సమాధానానికి మూలం ఏంటి? ఆనుకోవటం, దేవుని మీద ఆనుకోవటం. గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో మార్లు మనం ధ్యానించాం. ఆనుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆధారపడటం. ఆనుకోవటం అంటే ఆధారపడటం. జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి, ప్రాముఖ్యమైన విషయం ఇది. ఏం చేయాలంటే సమాధానానికి మూలం ఏమిటి? దేవుని మీద ఆనుకోవటం. ఆనుకోవటం అనేది ఏం అర్థం ఇస్తుందంటే ఆధారపడటం ఇస్తుంది. దానికి ఇంకొక క్లూ కూడా ఇచ్చారు అదే వచనంలో చివరి. ఏలయనగా ఎట్లాగంటే ఎవడు నీ మీద ఆనుకుంటాడు వాడిని పూర్ణశాంతి గలవానిగా చేస్తానన్నావు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దానికి మూలం, సమాధానానికి మూలం దేవుని మీద ఆనుకోవటం. దానికి ఆనుకోవటం అంటే అర్థం ఏంటంటే విశ్వసించటం. విశ్వసించడం ఎలా వస్తుంది? వాక్యం ఆధారం ఉంది కదా, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము కూడా ఎవరిని గూర్చి వినాలి? దేవుని గూర్చిన మాట వలన. ఇప్పుడు చైన్ ఒకసారి చెప్పండి. సమాధానానికి మూలం ఆనుకోవటం, ఆధారపడటం. దానికి మూలం విశ్వాసం. ఆ విశ్వాసానికి మూలం ఏ మాట? దేవుని మాట. ఆ మాట పేరే ఇంకొక పేరు ఏంటంటే అది సువార్త. అదే ఏంటది? సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన
జనన, జీవిత, మరణ, భూస్థాపన, పునరుత్థాన, ఆరోహణ, అవరోహణములు, మహిమ, జీవితం, పరలోకం, ఇవన్నిటిని గూర్చిన వార్తే శుభవార్త, లేకపోతే సువార్త. ఈ సువార్త ఇంకా వెనక వెళితే పాపము నుంచి మనం విడుదల పొందటానికి అయినటువంటి మూలం పాపినని గుర్తించటం. ఈ మూలాలు గుర్తుపెట్టుకొని అక్కడ నుంచి మనం సమాధానం అనే స్థాయికి వచ్చాము. ఎక్కడి నుంచి? పాపము అనే దగ్గర నుంచి సువార్త విని, దేవుని మాట విని, ఆ మాట ద్వారా విశ్వాసము పొందుకొని, విశ్వాసం ద్వారా ఆయన మీద ఆనుకున్నందువల్ల మనకేమొచ్చింది? సమాధానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక చైన్, లేఖనాలకు ఆధారమైన గొలుసు. ఇది ఖచ్చితంగా మనం మెమరీలో ఉంచుకోవాల్సిన విషయం. అదేంటి చెప్పండి మళ్ళీ? ఈ సమాధానానికి మూలం చెప్పడం, సమాధానానికి మూలం దేవునిని ఆనుకొని ఉండటం, హత్తుకొని ఉండటం, లేకపోతే ఆధారపడి ఉండటం. దానికి మూలం విశ్వాసము. విశ్వాసానికి మూలం దేవుని మాట వినటం. దేవుని మాట అంటే సువార్త. సో మనందరం కూడా ఆ మెట్టులోంచి ఎక్కుతూ వచ్చాం. ఏ మెట్టులోంచి? పాప జీవితంలోంచి సువార్తలోంచి దేవుని మాట విని విశ్వసించటం, విశ్వాసం నుంచి దేవుని మీద ఆనుకోవటం, అక్కడ నుంచి సమాధానం. ఒక మనిషిలో సమాధానం ఉందంటే, ఒక విశ్వాసిలో సమాధానం ఉందంటే, అది ఇన్ని మెట్లు ఎక్కుతూ వచ్చిందై ఉండాలి ఖచ్చితంగా. ఏ మనిషి నేరుగా సమాధానంలోకి డైరెక్ట్గా కలిగి ఉండలేడు. ఈ ప్రాసెస్లో మనందరం ఏం చేయబడ్డాం? మౌళ్ళు చేయబడుతూ వచ్చాము. విశ్వాస జీవితం అంటే ఆ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు మనము వాక్యం ద్వారా మలచబడుతూ, మౌళ్ళు చేసుకుంటూ అక్కడికి వచ్చాం. చేయబడుతూ పాపంలో ఉన్న స్థితిలో నుంచి సమాధాన స్థితిలోనికి రావటానికి ఇన్ని మెట్లు ఉన్నాయన్నమాట. ఈ మెట్టులోంచి పద్ధతి ప్రకారంగా వచ్చినటువంటి వారు సమాధానం కలిగి ఉంటారు ఖచ్చితంగా. ఈ విషయంలో చూసినప్పుడు ఈ మెట్లు మనకు అర్థమైనవి కదా. సమాధానం అంటే దేవుణ్ణి ఆనుకొని ఉంటాం అంటే విశ్వాసం ఉంచటం అంటే దేవుని మాట వినటం. దేవుని మాట అంటే అదేంటి? సువార్త. ఆ సువార్త ఎక్కడి నుంచి విన్నాం మనం? పాపములో ఉన్నటువంటి స్థితిలోంచి వచ్చాం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు విశ్వాసిగా. సమాధానం అంటే అయిపోయిందా, పీస్ అంటే అయిపోయిందా, శాంతి అంటే అయిపోవటం కాదు. ఇన్ని మెట్లు ఎక్కొస్తే కానీ సమాధానం అనే అనుభవంలోనికి మనము వచ్చిన వాళ్ళుగా ఉన్నాం. అందుకని మనకు దానికి ఆధారంగా వచ్చినవి ఏంటంటే రోమపత్రిక 10:17 ఉంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట అన్నందుకే నేను సువార్త అని చెప్పా. అర్థమైందా? క్రీస్తును గూర్చిన మాట అంటే ఏంటది? సువార్త, శుభవార్త. తర్వాత ఎవరి నుండి మనకు సమాధానం వస్తుంది? ఈ ప్రాసెస్లో, ఈ మెట్లలో ఎక్కి వస్తున్నటువంటి మెట్లలో పాపము అనే స్థితిలోంచి ఉన్న వాళ్ళం మనం సమాధాన స్థితిలోకి ఇన్ని మెట్లు ఎక్కి వచ్చాం కదా. ఎక్కి వచ్చిన తర్వాత ఎవరి ద్వారా మనకు అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సమాధానము. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటిదే సమాధానం. దాన్ని మనము హిబ్రూలో షాలోమ్ అంటాం. ఏమంటాం? షాలోమ్. మనము ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడైనా వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైజ్ ద లార్డ్ అంటే కుదరదు. ఏమనాలంటే షాలోమ్ అనాలి. అంటే అర్థం ఏంటి? మీకు సమాధానము కలుగునుగాక. మనం ఇది నేర్చుకున్న తర్వాత, ఇది ధ్యానించిన తర్వాత ఇక మీదట మనం ఏం చెప్పాలంటే ప్రైజ్ ద లార్డ్తో పాటు షాలోమ్, నీకు సమాధానం కలుగునుగాక. ఎందుకనంటే ప్రపంచానికి ఈ రోజున లోపించిన ఏకైక భావన, ఏకైక సంగతి ఏంటంటే పీస్. సమాధానం లేదు. సమాధానం లేకపోవటానికి ఒక కారణం కాదు, ఎన్నో కారణాలు. అవన్నీ మనము ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఇవ్వబడిన ఉన్నటువంటి అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి. సమాధానం ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. రోమపత్రిక 5:1 చదవండి. రోమపత్రిక చదవండి. అందరు తీయనివ్వండి. కొంచెం పాజ్ ఇవ్వాలి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. అందరికి కూడా తీయాలి.
వచనం వెంబడి వచనం వేలు పెట్టి చక్కగా వెంబడించి చదవాలి. మనకు అన్నీ వచ్చేసినాయి అని కాదు, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మహాసముద్రం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానం, దానిలోంచి మనం నేర్చుకునేటప్పుడు చాలా శ్రద్ధగా, నెమ్మదిగా, చక్కగా, సావధాన చిత్తులుగా నేర్చుకుందాం. రోమపత్రిక 5:1 చూడండి. కాబట్టి తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఏం కలిగి ఉన్నాం? సమాధానం కలిగి ఉన్నాం. మనందరం కూడా విశ్వాసమూలమున నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసమూలమున నీతిమంతులుగా తీర్చబడ్డాము. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము సమాధానం కలిగి ఉన్నాం. యేసయ్య ఇస్తారు సమాధానం, ఇంకెక్కడ దొరకదు మనకి. ఈ సమాధానము అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి అపరిష్కృతమైన సమస్యలలో ఉన్నప్పుడు నలిగిపోతూ ఎంతగానో వేదన పడుతూ ఉన్నటువంటి దినాల్లోంచి మనము సమాధానం కలిగిన వారిగా మార్చబడ్డాం. దేని ద్వారా అంటే విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఇంకొక వచనం కూడా చూద్దాం, దీన్ని బలపరిచేది. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు సమాధానం కలుగుతుంది అనటానికి బలపరిచే మరొక వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14:26-27 వచనాలు ఎక్కువ చెప్పేస్తారండి అని ఎవరైనా అనుకుంటే, మనకు మానవ జ్ఞానమును ఆధారం చేసుకునే లోకంలో ఉన్నటువంటి పండితులు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి విజ్ఞులు, మేధావులు, లేకపోతే ఎవరో చెప్పిన కోట్స్ చెబితే రమ్యమైన ప్రసంగం అందుద్ది మీకు. అది కాదు ప్రాముఖ్యం. లేఖనము ఆధారం లేకుండా ఉపదేశము చెప్తే అది పరిశుద్ధాత్మని ప్రేరణాత్మకమైంది కాదు. నవ్వించి, కవ్వించి, జోకులు చెప్పి, సరదాగా ఆశ్చర్యం కలిగించే కొటేషన్స్ చెప్పి, లెనిన్ అన్నాడు, లేకపోతే అతను ఇలా అన్నాడు, ఇతను అన్నాడు, అవన్నీ తర్వాత. దేవుని లేఖనమే ఆధారం కాబట్టి మనము ఎక్కడి నుంచో గాలిలో తీసుకొచ్చి చెప్పేవి కాదు. ఇవన్నీ కూడా లేఖనాధారమైన సంగతుల ద్వారానే, సత్యానుసారమైన సంగతుల ద్వారానే మనము వాక్యం ద్వారా బలపరచబడాలి. యోహాను సువార్త 14:26-27 కూడా చెప్పబడింది, యేసయ్యే సమాధానమునకు కారకుడు అని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు, బోధించి జ్ఞాపకము చేయును. వెరవనీయకుడి. శాంతి సమాధానం ఎందుకు అవసరమైందంటే, మనుషుల్లో హృదయాలలో ఏముందంట? కలవరము, కలత, దిగులు, లేకపోతే వేదన, దుఃఖము, ఆవేదన ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ తొలగించి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకు సమాధానాన్ని, శాంతిని ఇవ్వగలరు. శాంతిని నేను మీకు ఇస్తాకొచ్చాను. లోకము ఇచ్చినట్టు కాదు. లోకం ఇచ్చే శాంతి సమాధానం ఎంతసేపు ఉంటుందంటే అది చాలా కొద్దిసేపు ఉంటుంది. శాశ్వత శాంతిని ఇవ్వగలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. అంతేకాదు, ఆయన అంటున్నటువంటి మాట ఆదరణకర్త అంటే తండ్రి నా నామములో పంపబోవు పరిశుద్ధాత్మ. అందుకనే ఆ పరిశుద్ధాత్ముడు వాగ్దానాత్మగా ఆది అపోస్తులైన వారికి మేడగదిలో ఉన్నప్పుడు ఆ పెంతెకొస్తు పండుగ దినాన దిగువచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు క్రీస్తు వారి వాగ్దాన ఫలితంగా పంపబడినటువంటి వారు. ఆయన పేరు సత్యస్వరూపేగు ఆత్మ. నేనే మార్గమును, సత్యమును, జీవమునని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో వచ్చిన ఆదరణకర్త అయినటువంటి సత్యస్వరూపేగు ఆత్మ. ఈ సత్యస్వరూపేగు ఆత్మ చెప్తున్న మాట, శాంతిని మీకు ఇవ్వటాకొచ్చా, నా శాంతినే మీకు ఇవ్వటాకొచ్చా, లోకం ఇచ్చినట్లు కాదు. అది ఎటువంటిదంటే, మీ హృదయములు కలవరముతో కానీ, వెరవటం కానీ, వాటన్నిటి నుంచి కూడా మిమ్మలను మార్చి దాటించి సమాధానంలోనికి తీసుకువచ్చేటటువంటి శాంతి. ఇంకొక బలపరిచేటటువంటి వచనం, సమాధాన అధిపతి యేసయ్య. యెషయా పుస్తకంలో 9వ అధ్యాయంలో మనం చదువుకున్న ఎన్నో మార్లు ప్రవచన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ, ప్రథమ ఆగమనాన్ని గురించి, మొదటి రాకను గురించి
చెప్పబడినటువంటి విషయాల్లో 9:6 ప్రవచనాన్ని చూస్తాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెడతారు. ఆయన పేరే సమాధానకర్త. సమాధానమును ఏ అవకాశం లేని చోట సమాధానమును నీ కొరకు సృష్టించేటటువంటి దేవుడు. కర్త అంటే అర్థం ఏంటి? కర్త అంటే అర్థం ఏంటి? తయారు చేసేవాడు, పని చేసేవాడు, సమాధానమును స్థాపించేవాడు, సమాధానమును నీ కొరకు సిద్ధపరిచేవాడు, ఉంచేటటువంటి వాడు. సమాధానం లేకపోతే, అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఈ రోజున ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సమాధానము లేకుండా మనం బతకలేం. అందువల్ల సమాధానం అంటే మనం తెలుసుకున్నాం, మూలాలు తెలుసుకున్నాం. రెండవది, సమాధానం క్రీస్తు వారు ఇస్తారని తెలుసుకున్నాం. తండ్రి అయిన దేవుడు కూడా సమాధానం ఇస్తారు మనకి. దానికి ఆధారమైన లేఖనాలు ఫిలిప్పీ పత్రిక 4:6-7 చూడండి. ఈ లేఖనానుసారమైనటువంటి సంగతులుగా ఫిలిప్పీ పత్రిక 4:6-7 అందరూ తీనండి. తీశారు అందరూ? దైవజనుడు ఒక లేఖనాన్ని అనౌన్స్ చేసిన వెంటనే తొందరగా తీసేవాళ్ళు గొప్పోళ్ళు అని కాదు, లేటుగా తీసేవాళ్ళు బలహీనులు అని కాదు. కొందరు ముందు తీస్తారు, కొందరు ముందు తీయలేరు. ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే, మీరు రోజు మీ బైబిల్ని వాడేదాన్ని బట్టి ఉంటాయి. మీరు రోజు ఆ బైబిల్ని వాడుతుంటే అందరితో పాటు వేగంగా మీరు తీయగలుగుతారు. రిఫరెన్స్, ఒక బ్రాడ్ వ్యూ ఉంటుంది మనసులో. ఆదికాండం ఎక్కడుంది, ప్రసంగి ఎక్కడుంది, విలాపవాక్యాలు ఎక్కడున్నాయి, మలాకి ఎక్కడుంది, మత్తయి ఎక్కడుంది, మధ్యలో పత్రికలు ఎక్కడున్నాయి, ప్రకటన పుస్తకం ఎక్కడుందంటే యెషయా గ్రంథంలో ఎతికేవాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే అర్థం కాదు, ఒక వ్యూ లేదు. అందుకని ఎవరైతే ముందు చదివేశారో వాళ్ళు గొప్పని కాదు, అందరూ తీయాలి, అందరూ చదవాలి, అందరూ కూడా లేఖనాలు, బాబురావు గారు ఇందా చెప్పారు, లేఖనాలను ఎప్పుడూ చదువుతూ పరిశోధిస్తూ ఉండాలి. సో అందరూ తీసే వరకు ఉండి మనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4:6-7 చదవండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రార్థన విజ్ఞాపనల చేత నీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటే అర్థం ఏంటి? నీకు సమాధానం లేదు, పీస్ లేదనుకోండి, నీలో ఉన్న జ్ఞానము వ్యర్థం. సమాధానం లేనప్పుడు నిన్ను ఒక ప్రశ్న అడిగితే నువ్వు చెప్తావా సమాధానం? పోరా బాబా అవతలకి, నా వల్ల కాదు, నాకు అసలు మనశ్శాంతి లేదు, ఇక్కడ దిగులు చింత, ఏదో కారణంగా నేను వేదన పడుతున్నాను, మనసులో శాంతి లేదు, సమాధానం లేదని నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా సమాధానం ప్రాముఖ్యమైంది. సమాధానం లేకుండా, సమాధానం అంటే ఇక్కడ 2 అర్థాలు చెప్పాం, ఒకటి ఆన్సరు, ఒకటి పీస్. ఇప్పుడు మనం ధ్యానించేది ఆన్సర్ గురించి కాదు, సమాధానం, పీస్ గురించి. అందువల్ల సమస్త జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు సమాధానము క్రీస్తు వారి ద్వారానే మనకు దేవుడు అనుగ్రహిస్తున్నారు. దేనిని గురించి మనం చింతపడకూడదు. చింత మనల్ని కాల్చి తగలబెట్టేస్తుందట. చింత అన్నిటికంటే కూడా ఇబ్బందికరమైంది. ఒక విషయాన్ని గురించి నువ్వు పదే పదే నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేదంటే నీకు సమాధానం కరువైపోద్ది. మానసికంగా, శారీరకంగా కృంగిపోతావు. ఏ రోగం లేకుండా బలహీనలు అయిపోతారు. ఏదంటే రోగం, ఏ రోగం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రోగం లేదు, కానీ మనశ్శాంతి లేదు. చాలామంది ఈ మనశ్శాంతి లేని వాళ్ళు ప్రభు దగ్గర మనశ్శాంతి పొందుకున్న తర్వాత సాక్ష్యాలు చెప్తుంటే చాలామందికి ఎగతాళిగా అనిపిస్తూ ఉంది. అలా వచ్చేసిందా శాంతి వీళ్ళకి అన్నట్టు. అనుభవిస్తే తెలుస్తుంది. అది అనుభవపూర్వకంగా ఏ విధమైన చింత పడకుండా, చింత యావత్తు ఆయన మీద వేసేస్తే మనం సమాధానం, శాంతి కలిగిన వాళ్ళుగా ఉంటాం. దాన్ని బలపరిచే మరొక వచనం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:23
అందరూ తెరిచి అందరూ తెరవండి దయచేసి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే ఉమ్. మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచబడును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఏమేమంటున్నారు? మీ ఆత్మ, మీ జీవము, శరీరము. శరీర ప్రాణాత్మలు మూడు కూడా ఎలా ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభు రాకలో నిందారహితంగా ఉండాలి. మనలో ఉన్న మూడు విభాగాలు ఎప్పుడు మొన్న చెప్పుకున్నాం మనం. శరీర ప్రాణాత్మలు మూడు కూడా ఎలా ఉండాలి? దేవుని దృష్టికి నిందారహితంగా ఉండాలి. అంటే అటువంటి వాళ్ళు సమాధానపూర్వకమైన జీవితంలో జీవిస్తూ ఉంటారు. అంతేకాదు, మనందరము ఆత్మ ఫలాలు ధ్యానించేటప్పుడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ మూడవది కూడా దైవిక గుణలక్షణాలలో, దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడిన మనలో ఉండవలసిన గుణలక్షణాలలో మూడవ లక్షణంగా, అది దైవిక గుణలక్షణమే. అది మనలోనికి అనుగ్రహించబడినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు మనలో చీకు, చింత, వేదన, దిగులు, రోదన ఏమీ ఉండవు. అందువల్ల దైవిక గుణలక్షణం అది. అందువల్ల మనము తండ్రి ద్వారా, తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మనకేం అనుగ్రహిస్తున్నారు? సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. సమాధానం అంటే దానికి మూలం ఏమిటో తెలుసుకున్నాం, అర్థం తెలుసుకున్నాం. ఎక్కడ నుంచి మనకు సమాధానం వస్తుందని? తండ్రి దగ్గర నుంచి. తండ్రి తన కుమారుడైన, చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి విశ్వాస మూలముగా మనకు సమాధానం అనుగ్రహించబడుతుంది. మనం గమనించినప్పుడు సమూయేలు మొదటి పుస్తకం చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి పుస్తకము 1వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, ఈ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. నువ్వు క్షేమముగా వెళ్ళుము. ఏలీ ప్రవక్త అంటున్నటువంటి మాట, హన్నా చేసిన ఆ మూలుగులతో కూడిన కన్నీటి ప్రార్థనను గమనించి, నువ్వు తాగినట్టున్నావని మాట్లాడినప్పుడు, కాదయ్యా, నేను ఇలా ఫలానా కారణంగా నేను అవమాన భారంతో ఉన్నాను, ఎంత అవమానము, హేళన, నిందలు, ఈ భారంతో నేనున్నాను అన్నప్పుడు ప్రార్థనను అర్థం చేసుకున్నటువంటి ఏలీ గారు అంటున్న మాట ఏమంటున్నారంటే, నీవు క్షేమముగా వెళ్ళుము. ఆ క్షేమము అనే దానికి ఇంగ్లీష్ వెర్షన్లో, మీరు ఎవరి దగ్గర బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటే, లేదా ఫోన్లో, మొబైల్లో ఇంగ్లీషు తెలుగు ఉన్న బైబిల్ చూస్తే అక్కడ అంటున్న మాట ఏంటంటే, దెన్ ఏలీ ఆన్సర్డ్ అండ్ సెడ్, గో ఇన్ పీస్ అంటాడు. ఏమన్నా క్షేమముగా వెళ్ళుము అనే చోట ఏమన్నాడంటే, నీవు సమాధానముగా వెళ్ళు. ఆవిడికి ఏది అవసరమో దైవజనుడికి తెలిసింది. ఆవిడున్న పరిస్థితిలో, ఆవిడున్న వేదనలో, ఆవిడున్న అవమాన భారంలో, ఆవిడున్న దుఃఖంలో, ఆవిడకున్న లోటును పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉన్న స్థితిలో ఆవిడ కన్నీరు, ఆవిడ దుఃఖము, ఆవిడ మూలుగులు గమనించి ఆయన అంటున్నమాట, నువ్వు సమాధానంతో వెళ్ళు. ఎందుకనంటే నీవు ఏదైతే తీర్మానించుకున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది. అప్పుడు అని ఆమెతో చెప్పినప్పుడు అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందుదునుగాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖంగా ఉండటం మానేసిందట. రిజల్ట్ కనపడతా ఉంది. దైవజనుని దగ్గర నుంచి, అనగా దేవుని దగ్గర నుంచి తనకు సమాధానం కలిగిన తర్వాత తను ఏం చేస్తుందంటే, నెమ్మది కలిగిన దానిగా, అంతకుముందు భోజనం లేదు, తిందామంటే అవమానాలు గుర్తొస్తున్నాయి, హేళన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి, గొడ్రాలు అనే మాటలు వినపడుతూ ఉన్నాయి.
ఇప్పుడు అవన్నీ మర్చిపోయి హాయిగా సంతోషంగా దుఃఖముఖురాలుగా కాకుండా మంచి భోజనం తీసుకుంటూ హాయిగా ఉందంట. వెంటనే దేవుడు ఏం చేశారు? తను కోరినట్లుగా తన గర్భవతిని చేసి ఒక ప్రవక్త గర్భవతిగా ఆశీర్వదించి ఒక ప్రవక్త ఆమె గర్భంలోంచి వచ్చేటట్లు. ఎవరైనా? సమూయేలు ప్రవక్త. అక్కడ అంటున్నమాట దైవజనుడు ఆ హన్నాతో అన్న మాట ఏం మాట అది? సమాధానము కలదానివిగా వెళ్ళు. ఈరోజున మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మనము ఎదుటి వారికి సమాధానాన్ని పంచాలి, సమాధాన వాక్కులు చెప్పాలి. సమాధాన వాక్కులు మాత్రమే అవతల వాళ్ళ ఉన్న దుఃఖాన్ని, వేదనను, దిగులను, చింతను ఏం చేయగలవు? తీసివేయగలవు. మనం సమాధానం పొందుకున్న మెట్లోకి వచ్చున్నామని చెప్పాం కదా ఆరంభంలో. ఎక్కడున్నాం మనం? సమాధానం అనేటటువంటి ఆత్మీయ మెట్లోనికి వచ్చున్నాం. అంటే సమాధానాన్ని పంచేవారిగా, సమాధానంతో జీవించేవారిగా. సమాధానం అనేటటువంటిది కలిగి ఉండవలసింది, అనేకులకు పంచవలసింది. పంచటంలో మనం నేర్చుకుంటున్నాం ఈ రోజున. ఏలీ ప్రవక్త హన్నాకు పంచారు. ఏంటంటే సమాధానము కలదానివిగా వెళ్ళు. ఈరోజు మన దగ్గరికి వచ్చి ఎవరొచ్చినా, ఏ స్థితిలో వచ్చినా, ఏ పరిస్థితిలో వచ్చినా, అవతల వ్యక్తిలో ఉన్న దిగులేంటో, చింతేంటో, వేదనేంటో, బాధ ఏంటో గమనించి వారికి మనము సమాధానంతో షాలోమ్ అని చెప్పి పంపించడం చేత కావాలి మనకి. ఏలీ ప్రవక్తకు చెప్పిన మాట షాలోమ్ అని చెప్పారు. పీస్ బీ అంటు యూ, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పటంలో ఏముంటుందంటే, నీవు సమాధానం కలవారిగా ఉన్నావా లేదనేది కనబడుతుంది. సమాధానం లేని వ్యక్తి ఎదుటి వారికి సమాధానం పంచగలడా? సమాధానం లేని వ్యక్తి ఎదుటి వారికి సమాధానాన్ని పంచగలడా? పీస్గా ఉన్నవాడే పంచగలడు. ఆ సమాధానము ఉట్టిగా రాలేదు ఆ వ్యక్తికి. దేవుని బిడ్డగా, దేవుని సేవకులుగా సమాధానం ఊరికే రాలా. పాపస్థితిలో నుంచి సువార్త వినటం ద్వారా, సువార్తనగా క్రీస్తు వారి జీవితాన్ని వినటం ద్వారా, తర్వాత చెప్పాలి మర్చిపోతున్నారు, తర్వాత విశ్వాసము ద్వారా, తర్వాత దేవుని మీద ఆనుకొనుట ద్వారా మనకేమొచ్చింది? సమాధానం వచ్చింది. ఈ స్థితి కలిగి ఉంటేనే ఇంకొకళ్ళు మనం సమాధానాన్ని పంచగలం. ఆ సమయానికి ఏలీ ప్రవక్తలో, యాజకునిలో ఆ సమాధానాన్ని పంచే స్థితి ఉంది. కానీ తర్వాత ఏమైపోయింది? కుమారులైనటువంటి హోప్ని, ఫినేహాసుల ద్వారా వారిని సరిగా పెంచకపోవటం, దైవికంగా వారు భ్రష్టులైపోయారు. రెండవది చూసినప్పుడు, సమూయేలు మొదటి పుస్తకం 20వ అధ్యాయము 42వ వచనం. దావీదుకును తన ప్రాణమిత్రుడైనటువంటి యోనాతానుకును మధ్యన జరిగిన సంభాషణ. యోనాతాను దావీదు భక్తునితో చెప్తున్నటువంటి మాట, దావీదుతో పలికిన మాట ఏది? ఆ సమూయేలు మొదటి పుస్తకం 20వ అధ్యాయము 42వ వచనం. నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము కనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. తర్వాత యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. స్నేహితునిగా, ప్రాణమిత్రునిగా వీళ్ళిద్దరి గురించి రాసిన మాట ఏంటంటే, ఇంతటి స్నేహితులుగా, స్నేహశీలత కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఇంకే జంట ఉండరట. అంతటి స్నేహం దావీదుకును యోనాతాను. యోనాతాను అంటే ఎవరు? సౌలు రాజు కుమారుడు. సౌలు రాజేమో శత్రువులాగా పరిగణించి దావీదును వెంటాడి చంపుదామని చూస్తూ ఉన్నాడు. దావీదు కలిగిన ఘనతను సహించలేకపోతా ఉన్నాడు. ఆ పరిస్థితులు అతనుండగా సౌలు కుమారునితో దావీదు భక్తుని స్నేహం మామూలు స్నేహం కాదట. వారి గురించి రాయబడిన మాట. అప్పుడు యోనాతాను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఏం చేశారంటే, నీకును నాకును నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాం, ఎవరు మన స్నేహాన్ని విడదీయలేరు.
మీకు నేనుగా నాకు నీవుగా అండగా ఉంటామని తీర్మానించుకున్నటువంటి వారిగా అంటున్న మాట ఏమన్నాడు? నెమ్మది కలిగిపో. ఇక్కడి నుంచి దావీదుకు యోనాతాను ఏం పంచుతున్నాడు? సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని పంచుతున్నాడు. షాలోమ్ అంటున్నాడు. సమాధానంతో వెళ్ళు, నెమ్మదితో వెళ్ళు. నువ్వు దేని గురించి దిగులు పడద్దు, నేను ఇక్కడ ఉన్నాను, చూసుకుంటాను. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారే. స్నేహితుడంటే ఇలా ఉండాలన్నమాట. యోనాతాను దావీదు ఎడల ఉన్న ఆ బాధ్యత, నేను చూసుకుంటాను, నువ్వేం దిగులు, నెమ్మదిగా వెళ్ళిరా నువ్వు అని సమాధానాన్ని పంచుతున్నాడు. అక్కడ ఇంతకుముందు చదివిన చోట ఏలీ ప్రవక్త హన్నాతో సమాధానం పంచుతున్నాడు. సమాధానం కలదానిగా వెళ్ళిపో, దెబ్బకు దిగులు పోయింది. ఇక్కడ కూడా యోనాతాను దావీదుతో చెప్తున్నాడు, సమాధానముతో నువ్వు నెమ్మదిగా వెళ్ళిపో. అందుకని ఎవరైనా శాంతిలో, సమాధానంలో లేకుండా దిగులుతో, చింతతో, వేదనతో, దుఃఖముతో వస్తే వాడికి మనం ఏం పంచాలి? సమాధానం పంచాలి. ముందు మనం సమాధానంగా ఉండాలి, సమాధానాన్ని పంచాలి. చాలా విషయాలు మనసులోకి వస్తున్నా నేను వాటన్నిటిని దాటవేస్తున్నా. ఎందుకనంటే ఆ విషయాలు మనకు హృదయంలో ముద్ర వేయబడాలి. సమాధాన సంబంధమైన సంగతులను గురించిన వివరాలు రాజుల 2వ పుస్తకంలో 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయము 19వ వచనం, సిరియా రాజ్యంలో ఉన్న సేనాధిపతి కదా, సిరియా రాజ్యపు సేనాధిపతి అయినటువంటి నయమానుకు కుష్ఠరోగం వచ్చింది అంతా మనకు తెలుసు. అప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పినప్పుడు చూడండి, స్వస్థత కలిగినప్పుడు, అద్భుతమైన స్వస్థత, ఊహించలేని స్వస్థత, ఆశ్చర్యకరమైన స్వస్థత జరిగినప్పుడు అక్కడ 19వ వచనంలో నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవు. అంతటా ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఏమన్నాడు? గిఫ్ట్స్ అన్ని ఆఫర్ చేశాడండి. ఎలీషాకి గిఫ్ట్స్ ఆఫర్ చేశాడు. బహుమతులు తెచ్చాను చాలా, నాకు కలిగిన స్వస్థతను బట్టని. కానీ ఆయన ఏం చేశాడు? నాకు ఇవేమీ అక్కర్లేదు, నేను బహుమతుల కోసము నీకు స్వస్థత కలిగేటట్లుగా నేను సలహా ఇవ్వలేదు. బహుమతుల కోసం కాదు. సేవకునికి జీతం భూమి మీద లేదు. సేవకునికి దీవెన, జీతము, బహుమానము, కిరీటం అన్నీ ఎక్కడ ఉంటాయి? దేవుని దగ్గర, పరలోకంలో. అదే మహాభాగ్యం కదండి. అందుకని సేవకులుగా ఉన్న వాళ్ళము ఈ భూమి మీద ఉన్నటువంటి తుచ్చమైనటువంటి సౌఖ్యాల కొరకు, రకరకాలైనటువంటి విలాసవంతమైన సంగతుల కొరకు చూడనక్కర్లేదు. సమాధానమును పంచేవాడుగా సేవకుడు ఉండాలి. సమాధానము లేని సంఘము కొంతకాలానికి సమాధాన పూర్ణముగా మార్చబడాలి. సేవకుడు సమాధానం కలిగిన వాడుగా ఉండాలి. దేవునిలో ఎదుగుతున్న విశ్వాసులు సమాధానం కలిగిన వాళ్ళుగా ఉండాలి. సమాధానం లేకపోతే కుదరదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారుగా, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ఏం రాయబడింది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడటం అంటే అర్థం ఏంటంటే వారసులు అవుతారు. దేనికి వారసులు అవుతారు? పరలోక రాజ్యమునకు వారసులు అవుతారు. అనేకులైనటువంటి ప్రజలను దేవుని దగ్గర నడిపిస్తారు. సమాధానాన్ని పంచుతారు వాళ్ళు. యేసయ్య చెప్పారు అక్కడ, సమాధానపరిచే వాళ్ళు ఎవరు? దేవుని కుమారులు, ధన్యులు వాళ్ళు. సిరియా రాజ్యానికి సేనాని అయినటువంటి నయమానుకు చెప్పిన మాట ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా ఏం చెప్పారంటే, సమాధానము ఏమని చెప్తున్నాడు ఆయన? నెమ్మది కలిగిపో. అదే నెమ్మది అంటే సమాధానం, అదే శాంతి, సమాధానం, నెమ్మది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో
జీవితం మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఒక సర్వే చూస్తే, మీరు కనుక పరిశీలిస్తే, లేకపోతే గూగుల్ కొడితే మీకు తెలుస్తుంది, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కూడా నెమ్మది, శాంతి, సమాధానం లేదు. సంతానం లేని వారికి శాంతి సమాధానం లేదు. 10 మంది పిల్లలు ఉన్న వాడికి కూడా శాంతి సమాధానం లేదు. మధ్యతరగతిలో ఉన్నవాడిని అడిగితే నాకు సమాధానం లేదంటున్నాడు. పేదవాడిని వెళ్ళి అడిగితే నాకు సమాధానం లేదండి అంటున్నాడు, నెమ్మది లేదంటున్నాడు, శాంతి లేదంటున్నాడు. కోటీశ్వరుని అడిగినా అదే అంటున్నాడు. యేసయ్యలో నిలిచి జీవిస్తే, దేవుని యందలి భయభక్తులతో జీవిస్తే నెమ్మదితో బ్రతుకుతావు, సమాధానంతో బ్రతుకుతావు. ఈ రోజున చాలామందికి రాత్రులు నిద్ర పట్టటల్లా. ఎందుకు నిద్ర పట్టటల్లదంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఏమి లేదు, సమాధానం లేదు. ఏమంటే మన లోకల్గా మాట్లాడుకుంటే భర్తకు సమాధానం లేకపోతే కారణం ఎవరై ఉండొచ్చు? భార్య అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు. పిల్లలకు సమాధానం లేకపోవడం తల్లిదండ్రులకు కారణం కావచ్చు, త్రాగుబోతు తండ్రి కావచ్చు. అనవసరమైన ఖర్చులకు ఇంట్లో మొత్తం డబ్బు ఖర్చు పెట్టేసి చేతులు ఎత్తేసేటటువంటి తల్లి ఉండొచ్చు. సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకు, అక్కడిక్కడ పనిచేసే వాళ్ళకు యజమాని భయంకరుడై ఉండొచ్చు, పని చేయించుకొని డబ్బులు ఇవ్వని వాడై ఉండొచ్చు, హింసించి పని చేయించుకొని వాడు కావచ్చు. రకరకాల కారణాలండి. మన స్థాయిలో ఆలోచిస్తే మన కుటుంబమే మనకు సమాధానం లేకుండా చేస్తుందేమో, మన కుటుంబ సభ్యులే మనకు నెమ్మది లేకుండా చేస్తున్నారేమో. పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. మనము మొట్టమొదటిగా నెమ్మది, శాంతి, సమాధానం కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఆ మెట్టులోకి ఎక్కి రావాలి. ఎవరైతే శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా ఉన్నారో వారికి మన దేవుని ద్వారా వచ్చిన శాంతి, సమాధానాన్ని మనము పంచాలి. ఏమని చెప్పాలి? షాలోమ్ అని చెప్పాలి. సమాధానము కలిగిన వానిగా వెళ్ళు, శాంతి కలిగిన వానిగా వెళ్ళు, నెమ్మది కలిగిన వాడిగా వెళ్ళు అని మనం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్తో పాటు బైబిల్ మిషన్ సహోదరులు కనబడితే ఏం చెప్తారు? మరణాత అంటారు. అంటే జీసస్ ఈజ్ కమింగ్ సూన్, యేసయ్య త్వరలో వస్తున్నారు అని చెప్తారు. మనందరం ఏం చెప్తున్నామంటే ప్రైజ్ ద లార్డ్ అని చెప్తున్నాం. రోమన్ క్యాథలిక్ సహోదరులు ఏం చెప్తారు? ప్రభు స్తోత్రం అంటారు. తెలుగులో ఏమంటారు? ప్రభు స్తోత్రం. ఇంకోటి కూడా ఇది అంటారు. ఇప్పుడు అంటున్నారు ప్రైజ్ ద లార్డ్ అని. ఓకే, కరెక్టే. హల్లెలూయా కూడా మనకంటే ఎక్కువ చెప్తున్నారు. సంతోషం, గొప్ప పరిణామం అది. అందుకని గమనించాల్సింది ఏంటంటే, మనము శాంతి కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగిన వాళ్ళుగా ఉండాలి. చాలాసార్లు మనలో శాంతి, సమాధానం, నెమ్మది అనేవి ఉన్నవి మరలా పోతున్నాయి. కారణం ఏంటంటే మనమే. అదుపు లేని కోపోద్రేకాలు, భావోద్రేకాలు మనలో పెరిగిపోతే, భార్య దగ్గర ఆమెను సముదాయించేలా, లేకపోతే భర్త దగ్గర సముదాయించేలా, లేకపోతే చక్కని నెమ్మదితో కూడిన మాటలు చెప్పేటటువంటి ఓర్పు లేకపోవటం వల్ల. అందుకనే భక్తుడు అంటాడు, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అంటాడు. ఏం చేయమంటాడు ఆయన? ఓర్పు అనేది ఉంది కదా మీలో, నేను ఉంచాను కదా, దాని పని దాన్ని చేసుకోనివ్వండి అయ్యా అంటాడు. అంటే అర్థం ఏంటంటే, కోపం ఉన్న పరిస్థితిలో, ఈర్ష్య ఉన్న పరిస్థితిలో, అసూయ ఉన్న పరిస్థితిలో, ద్వేషం ఉన్న ఎప్పుడు కూడా మీలో దేవుడు ఉంచినటువంటి ఓర్పుకు తన పని తాను చేసుకొనివ్వడానికి అవకాశం ఇద్దాం అంటాడు. నిజంగా లోపల ఆ ఓర్పుకు తన పనికి తాను చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం అనేది నీలో నాలో ఉండవలసిన గొప్ప సూత్రం. అది గొప్ప సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. అది స్వీయ నియంత్రణ అనేది ఉండాలి మనకు. ఏమంటే, నిన్ను నువ్వు అదుపు చేసుకోకపోతే ఇంకెవరు అదుపు చేస్తారు? దేనిని బట్టి మనల్ని మనం అదుపు చేసుకోగలమంటే దేవుని మాటను బట్టి, దేవుడు కుమారుడైన క్రీస్తు వారి ద్వారా మనకిచ్చినటువంటి సమాధానాన్ని బట్టి. లోకస్తులకు లేనిది మనకున్నది అదే. ఏంటంటే సమాధానము, నెమ్మది, శాంతి కలిగిన వారిగా అనేకులకు షాలోమ్ అనే సమాధానాన్ని పంచటం. ఆ పంచడానికి ఏం కావాలంటే మనకు ఆ పంచేటటువంటి నెమ్మది, సమాధానం మనలో ఆ స్వభావం రావాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మనం 3 చూసాం కదా వరుసగా. ఒకటేమో ఏం చూసాము? ఏలీ ప్రవక్త హన్నాకు పంచినటువంటి సమాధానం.
ఆ తర్వాత రెండవది, యోనాతాను దావీదుకు పంచిన సమాధానం. మూడవది చూసినప్పుడు ఇక్కడ ఎవరు చూసాము? ఎలీషా సిరియా రాజ్యపు సైన్యాధిపతి అయిన నయమానుకు పంచిన సమాధానం, నెమ్మది, శాంతి. ఆ తర్వాత లూకాసు వార్తలో 7వ అధ్యాయము 48వ వచనం నుంచి 50వ వచనం వరకు చూస్తే, లూకాసు వార్త, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. చెప్పండి, లూకాసు వార్త ఎన్నో సువార్త పుస్తకంలో కొత్త నిబంధనలో చెప్పండి? 3వది. వెరీ గుడ్. ఏమో ప్రసంగిలు వెతుకుతున్నారేమోనని డౌట్ వచ్చింది. ద్వితీయోపదేశ కాండంలో అక్కడ వెతుకుతున్నారు. తీయండి అందరూ. లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనం నుంచి 50వ వచనం వరకు. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీతో యేసయ్య చెప్తున్న మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవని అనెను. ఇతడెవరని అనుకొనసాగిరి. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇక్కడ ఆ స్త్రీ రక్షింపబడినటువంటి కారణం ఏం చెప్పారంటే, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఎవరి మీద ఉంది విశ్వాసము? దేవుని మీద ఉంది విశ్వాసం. మనం చాలా మార్లు సంకట పరిస్థితుల గుండా ప్రయాణించవలసి వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ప్రయాణించవలసి వచ్చినప్పుడు మనకు ఆయా సంబంధమైన వ్యక్తులు గుర్తొస్తారు, కానీ మనకు మేలు చేసి స్వస్థతనిచ్చి ఆదుకొని అండగా ఉండి కష్టం నుంచి తప్పించేటటువంటి ప్రభువు గుర్తురారు. చాలా విశ్వాస జీవితాల్లో, సేవకుల జీవితాల్లో ఇప్పుడు దొరుకుతున్నటువంటి గొప్ప బలహీనత అదే. జ్వరం వచ్చింది, స్వస్థపరుస్తాడు యేసయ్య విశ్వాసం వదలకూడదు. ఆర్థిక పరిస్థితి వచ్చింది, లేమొచ్చింది, సమస్తమును అనుగ్రహించేటటువంటి ఈవులు అనుగ్రహించే దేవుడు నాడని మర్చిపోకూడదు. ఇక్కడ శాంతి, సమాధానము, నెమ్మది కొరబడితే ఎక్కడికి వెళ్ళాలి మనం? రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలా? రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలా? రీహాబిలిటేషన్ సెంటర్ కాదండి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో దేవునితో వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగిన వారుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. చాలామందికి ఉద్యోగ బాధ్యతల వల్ల, మరే కారణాల వల్ల వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఉన్నవారైనా ఏం చేస్తున్నారు? ఉన్నవారైనా ఆ దొరికిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని దేవునితో సమాధానం కలిగి ఉండటానికి, దేవుని ద్వారా అన్నిటినీ మనం పొందుకోవటానికి, విశ్వాసం ద్వారా దేవుని నుండి పొందుకోవటానికి మనము ఇష్టపడేవారుగా ఉండాలి. ఈ పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సమాధానము కలదానివే వెళ్ళు అని ప్రభు చెప్తున్నారు. చాలామందికి, ఈ స్త్రీకి ఒక్కదానికే కాదు, చాలామందికి ప్రభు చెప్పారు, నీకు షాలోమ్ అని చెప్తున్నారు. ఆయన నీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నారు ప్రభు. లూకాసు వార్తలో 8వ అధ్యాయము 42 నుంచి 47 వచనాల వరకు ఉన్న విభాగాన్ని చూస్తే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎంతగానో తనకున్న ఆ రక్తస్రావ రోగం నుంచి తప్పించబడాలని వైద్యులను సంప్రదించింది, వస్తున్న ఆస్తులన్నీ ఖర్చు పెట్టింది. ఎంత ప్రయత్నించినా ఇంకా లేదు. ఎవరి ద్వారానో వింది, యేసయ్య అంట, మెస్సయ్య అంట వచ్చారంట, అనేక స్వస్థతలు జరుగుతున్నాయంట, అద్భుతాలు జరుగుతున్నాయంట, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంట, అనేక మంది సమాధానం, శాంతి, నెమ్మది పొందుకుంటున్నారంట. నాకున్న ఈ బలహీనతను బట్టి నాకు నెమ్మది లేదు. రక్తస్రావం ఆగకపోతే దాని ద్వారా భయంకరమైన దుర్గంధం వస్తుంది. రక్తస్రావం ఉన్నటువంటి వారిని ధర్మశాస్త్ర ప్రకారంగా దూరంగా ఉంచుతారు. ఇప్పటికి కూడా అది పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా స్త్రీ ధర్మం చొప్పున ఏదైనా జరిగితే వాళ్ళని బయట ఉంచేవాళ్ళు కదా, ఇప్పుడు తగ్గిపోయింది. చాలా పరిణామాలు వచ్చినాయి సమాజంలో, గొప్ప మార్పులు. అందులో ఇది ఒకటే. స్త్రీ చాలా ఇబ్బంది పడేది, ఇప్పుడు అది లేదు. దేవునికి స్తోత్రం. ఏ కారణంగానైనా హాయిగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఆ రోజుల్లో అటువంటి స్థితిలో ఉన్నవారు పడేటటువంటి ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. ఆవిడ అవమానాలు పాలవుతుంది, వ్యక్తిగా దూరం అయిపోయి ఒంటరిగా బతుకుతుంది, ఎన్నో ఇబ్బందులు.
అప్పుడు ఆవిడ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై, అది ఎవని చేత కూడా బాగుపడట్లా, ఏదో తీవ్రమైన ప్రమాదకరమైన లోపముందు లోపల. అప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరిను మేమెరుగమన్నప్పుడు పేతురు ఎలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినని నాకు తెలిసినదనెను. తాను మరుగయుండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను, చూసారా, నేను చేసిన పని ఎవరు చూడలేదు అనుకోవట్లా, నాది నేను గమనించారు, అర్థమైపోయిందంట. అంటే దేవుడు అన్న మాట విందే, ప్రభు అన్న మాట, ఎవరు నాలోంచి ప్రభావం పోయింది అన్న వెంటనే అర్థమైపోయింది, ఇంకా దాక్కోలేకపోయింది. ఏమంటుంది ఆవిడ, వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తెలియజేసును, సాక్షిగా నిలిచింది. అప్పటికప్పుడు సాక్షిగా నిలిచింది. అందుకు ఆయన అంటున్నాడు, కుమారి నిన్ను స్వస్థపరచను, సమాధానము కలదానివై వెళ్ళు. ఇక్కడ కూడా విశ్వాసం స్వస్థపరిచింది. మనము కూడా విశ్వాసము ద్వారా ప్రభువును ఆనుకొని ఏమయ్యాము, సమాధానం పొందుకున్నాం. చెప్పాక ఈ మెట్టు మర్చిపోకూడదు. పాపపు జీవితం నుంచి సువార్త విని, అది సువార్త ఎటువంటి సువార్త, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన మాట విని తద్వారా విశ్వాసము పొందుకొని, విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడి ఆనుకొని సమాధానం పొందుకున్నాం. ఈ స్త్రీ జీవితంలో ఈ ఒప్పుకోలు ద్వారా, ఈ సాక్ష్యం ద్వారా ప్రభువు ఆవిడికి ఈ మెట్టునిచ్చేశాడు. ఏ మెట్టులోంచి ఎన్నటికీ స్వస్థత కలగదు, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి సమాధాన స్థితిలోనికి దేవుడు ఇచ్చారు. షాలోమ్ అని చెప్పారు ఆవిడకు, నువ్వు సమాధానం కలదానిగా వెళ్ళు. ఈ రోజున మనము సమాధానం కలిగి ఉండవలసింది ఎవరెవరితో, ఎవరెవరి విషయాల్లో ఎవరెవరు ఇంకొకరికి సమాధానాన్ని పంచారు, షాలోమ్ అని ఎవరు సమాధానం పంచారు చూసాం మనం ఉదాహరణలు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నున్నాయో యేసయ్య సమాధానం పంచినటువంటివి. ఈ రోజున ఇజ్రాయెల్ దేశంలో కానీ ఎవరైనా సరే, యూదులు కానీ, యూదేతరులు కానీ, క్రైస్తవులుగా ప్రభు నమ్ముకున్న యూదులైనా ఎవరైనా కూడా షాలోమ్ అని ఎందుకు చెప్తారంటే, మేము సమాధానంతో ఉన్నాము, మీరు కూడా సమాధానంగా ఉండండి అని చెప్పేటటువంటి విధానం. అందుకని మన ముగింపులో రోమాపత్రికలో 12వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు, తీశారు అందరూ రోమాపత్రిక, శక్యమైతే మీ చేతనైనంత మటుకు, జాగ్రత్తగా ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. నేనే మర్మాలు, ధర్మాలు, కథలు, కమావేశాలు ఏం చెప్పట్లేదు, లేఖనాన్ని ఉన్నదున్నట్లుగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా. మన లేఖనాలు మన చేతిలో ఉంచబడిన దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోవటమే సందేశం, అంతే. శక్యమైతే అంటే అర్థం ఏంటి, వీలైనంత మట్టుకు, మీ చేతనైనంత మట్టుకు, వీలు మీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందుకనే ఏ విషయంలో కూడా వాదనలు పెట్టుకోవద్దు, వివాదాలు పెంచుకోవద్దు. చేతనైనంత మట్టుకు, మీకు చేతనైనంత మట్టుకు, వీలైనంత మట్టుకు ఏం చేయాలంటే అందరితో, సమస్త మనుషులతో. సమస్త మనుషులు అనే మాటలో కులము, జాతి, మతము, వర్గము, దేశము, ఈ దేశం ఏమీ లేవు. అందరితో మనం ఎలా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ అందరితో మనం సమాధానంగా ఉండటం అనే లక్షణాన్ని చూసి అందరూ ప్రభువుని గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఉన్న సమాధానము క్రీస్తును చూపించును గాక, క్రీస్తు వారి స్వభావములను ప్రకటించును గాక. అది క్రైస్తవ జీవితపు పరమార్థం. శక్యమైతే, ఇంకొకటి ఏమంటున్నాడు, చేతనైనంత మట్టుకు అందరి మనుషులతో, సమస్త మనుషులతో, సమస్త జనులతో ఎలా ఉండాలి, మనము సమాధానం ఉండాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇంకొకటి ఏంటంటే,
ఇంకొక అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే అందరితో సమాధానంగా ఉండాలి. ఇంకొక అలవాటు ఏంటంటే ఎక్కడ సమాధానం ఉంటుందో వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇదొక అనుభవం. లోకంలో సమాధానం లేని చోటకు నువ్వు వెళ్ళి వాళ్ళకి సమాధానం ప్రకటించడం ఒక గొప్ప సంగతి. ఇంకొకటి ఏంటంటే సమాధానం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళడం కూడా ఇంకొక మంచిది. గొప్ప సహవాసం దొరుకుతుంది. ఇద్దరు సమాధానం కలిగిన వ్యక్తులతో ఉంటే ఏమవుతుంది? బలమైన సహవాసం ఉంటుంది. ఒకసారి చూద్దామా? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు కీడుకు ప్రతి కీడైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమ కాచుకొనవలెను. సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. ఆ వ్యక్తిలో సమాధానం ఉందా? ఒక వ్యక్తిలో సమాధానం ఉందా లేదా? ఉంటుందా ఉండదా? ప్రతి మనిషిలో అదుపులేని కోపం ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. కానీ అది ఎక్కడో ఉంది. అది ఏమైపోయిందంటే తనకున్న కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ ఈ కారణాల వల్ల ఏం చేయబడిపోతుంది? మనిషిలో మరుగు చేయబడుతుంది. మనలో లేదా సమాధానం? ఆ స్థాయి నుంచి వచ్చాం కదా, కానీ వెతికితే కనపడట్లేదు. కారణం ఏంటంటే అది ఉంది లేదని కాదు, అది ఎక్కడో ఏం చేయబడింది? ఈ ఐహిక విచారాలు, ధన మోసాలు చెప్పారు లిస్టు. వీటి ద్వారా ఏం చేయబడిపోయింది? అది అణచివేయబడింది, దాచివేయబడింది, ఎక్కడో ఉంది అది. అందుకని మనం ఏం చేయాలంటే వీడి మొహంలో సమాధానం కనపడట్లేదు, దిగులు, చింత కనపడుతుంది. ఏంటి కారణం అడిగితే వాడు చెప్తాడు. ఆ కారణాన్ని మనం పరిష్కరించగలిగితే వాళ్ళలో ఉన్న సమాధానం ఏమవుతుంది? బయటకు వస్తుంది, అది కనపడుతుంది. ఇది నీవు సమాధానంతో, నెమ్మదితో, శాంతితో బతక, ఇక్కడి నుంచి ఈ జీవితాన్ని కొనసాగించని చెప్పాలి మనం. అందుకని చివరిలో అంటున్న మాట ఏంటంటే 11వ వచనంలో, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. సమాధానాన్ని వెతుక్కోవటం నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో గడిచిన వారంలో హింసను వెతుక్కుంటూ వచ్చారండి. హైదరాబాద్ నుంచి విజయవాడకి హింసను వెతుక్కుంటూ వచ్చారు. హైవే పక్కన ఉన్న కర్మగాలిపోయి మేము హైవే పక్కన ఉన్న మేలు ఉంది, అందరికి ఈజీగా మా ఇంటికి వచ్చేస్తారు, హైవే పక్కన ఇల్లు కాబట్టి. అదే సమయంలో మేము అనుభవించిన బాధ అంతా కాదు. ఇక్కడ రావటానికి కేవలం 10 కిలోమీటర్లు ఇక్కడ రావటానికి కూడా మాకు కుదిరేది కాదు. రోడ్డుకి 5 వరుసల్లో కార్లు నత్తననక నడుస్తూ కొన్ని కిలోమీటర్లు, 50-60 కిలోమీటర్ల మేర దాన్ని డ్రోన్తో కొంతమంది వీడియో తీసి దాన్ని షార్ట్ వీడియోస్ పెట్టారు. బయలుదేరిపోయింది ప్రభంజనం అంట. ఎక్కడికి వచ్చింది ప్రభంజనం అంటే విజయవాడలో విజయవాడ మొదలుకొని భీమవరం, తణుకు, రాజోలు ఈ ప్రాంతాలు మొత్తం బరులంట. బర్రెలంట అనలేదు, బరులు అంటే ఏంటంటే ఒక కృత్రిమమైన స్టేడియంలు కట్టేసి ఇవి కట్టేసి సమాధానాన్ని వెతకుండా హింసను వెతుక్కుంటూ వచ్చారు. నేను గ్రూప్లో ఫేస్బుక్లో ఎవడో పెడితే వీడియో, వాడు ఏం చేశారంటే పెద్ద కొన్ని వేల మంది సమూహం, కార్లు ఈర్లు, అసలు కళ్ళు పట్టనంత, దృష్టి చాలనంత విస్తారంగా ఉంటే అది పెట్టి ఒక 3 కోడి పందాలు చచ్చినాయి అని ఆ 3 పందాలు చూపించాడు నాకు. ఆ వీడియో పెడితే మొన్న చెప్పినట్టున్నాను నేను, శుక్రవారం పెడితే అబ్బాబ్బా వావ్ అని పెట్టారు. పెడితే నేనేం పెట్టానంటే మానవత్వం చచ్చిన రాక్షసులు చేసే పని ఇదని పెట్టాము నోటీసు. వాడు వెంటనే రిప్లై ఏమిచ్చాడు తెలుసా? కోళ్ళు చంపుకొని తింటాం మానేయండి అంకుల్ అన్నాడు. అంకులో బాబాయ్ ఏదో మరి లోకం వస్తువులు ప్రతి ఓడిని బాబాయ్ అంటారు కదా అని ఫేస్బుక్లో బాబాయ్ కోడి మటలు. నేను వెంటనే ఏం పెట్టానంటే కోళ్ళ ఫారాలన్నీ మూపించేయండి. మరి అది హింసేగా. మరి ప్రభుత్వము కోళ్ళ ఫారాలకు పర్మిషన్ ఇచ్చింది, చికెన్ షాపులు పర్మిషన్ ఇచ్చింది, మరి దీనికి ఎందుకు ఇవ్వలేదు? కోడి పందాలు వేయటం చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా? చెప్పండి, నోటితో చెప్పండి కరెక్ట్గా అందరూ. నా ఒక్కడి మాట కాదని మీడియాలో వాక్యం వినే వాళ్ళు తెలియాలి. కోడి పందాలు చట్ట విరుద్ధమా, చట్టానికి అనుకూలమా, చట్టానికి వ్యతిరేకమా? మరి
డీజీపీ దగ్గర నుంచి హోంగార్డుల స్థాయి వరకు ఎవరు వీటిని నియంత్రించలేదు. కారణం ఎందుకని? సైలెన్సే జవాబు అయిపోయింది. ఈ దేశంలో ఉన్న మనము, ఈ రాష్ట్రంలో ఉన్న మనం జరుగుతున్నటువంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు కోట్ల స్థాయిలో, కోట్ల, వందల, వేల కోట్ల స్థాయిలో చేతులు మారుతుంటే కూడా ఏంటి, జోదం జరుగుతున్నా, పేకాటలు జరుగుతున్నా, వ్యభిచారాలు జరుగుతున్నా, కోట్ల, వందల కోట్ల స్థాయిలో డబ్బు స్కాములు జరుగుతున్నా, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు, గ్యాంబ్లింగ్లు జరుగుతున్నా, మౌనమే సాధారణ మనిషి యొక్క సమాధానం అయిపోయింది ఈ రోజుల్లో. అందుకని సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు లేరు. ఇప్పుడు హింసను వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు, హింసను వెతుక్కుంటూ. దీనిలో ఏముందంటే రక్తపాతాన్ని చూచే ఆనందించే ఒక స్వభావం, రెండు వర్గాలు తన్నుకుంటుంటే చూసి ఎంజాయ్ చేసేటటువంటి విభాగం. అలా తన్నుకోవటానికి కావలసినటువంటి పోషణ మామూలుగా కాదంట. ఏంటా పోషణ అంటే జీడిపప్పు, బాదం పప్పు, దానికి సారా అంట, దానికి ఇంకా ఏంటోనండి. అదేదో ఊరుంది, మా బంధువులు ఉన్న ఊరుంది. ఆ ఊర్లో పోన్సానపల్లి ఆ ఏరియాలో ఒక పెద్ద ఫామ్ ఉంది. ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు ఆ మధ్యకాలంలో. ఆ ఫామ్ ఏంటి తెలుసా? కేవలము పందెపు కోళ్ళను పెంచే ఫామ్. ఒక కోడి ఎంతయ్యా రేటు? 5 లక్షలు. ఈ వ్యసనం వల్ల ఒక వ్యక్తి 5 లక్షలు సంపాదించడానికి, సాధారణ వ్యక్తి ఒక 5 లక్షలు సంపాదించే ఎంతకాలం పడుతుంది? అటువంటి వ్యక్తి ఒక్క దెబ్బ కత్తి ఘాటు పడితే 5 లక్షలు బుష్ అంటాయి అన్నమాట. అంటే దీన్ని వెనక అర్థమవుతుంది ఏంటంటే, మాకు డబ్బు ప్రధానం కాదు, హింస జరుగుతుంటే చూసి ఆనందించడం మాకు కావాలి. సమాధానమును వెతుకుతూ వెళ్ళే వాళ్ళు లేరు ఈ రోజున. ఏం కావాలి వీళ్ళకి? హింస కావాలి. ఇలా అని మన రాష్ట్రం, తమిళనాడులో కర్రలు పెట్టి కొట్టుకునేది ఒకటి, దున్నపోతులను పరిగెత్తించి దాంతో పొడిపించుకొని చావటం కొంత, కొన్ని చోట్ల కత్తులతో కోసుకోవడం, రాళ్లతో కొట్టుకోవటం. హింసను ప్రోత్సహించే వారు ఎక్కువైపోయారు. సమాధానమును వెదకి దానిని వెంటాడండి. సమాధానం లేని వాళ్ళు ఎవరో చూడండి, వెతకండి, వాళ్ళని సమీపించి ప్రభు మీలో ఉంచిన సమాధానాన్ని వాళ్ళకి పంచండి. వెతకండి, ఎక్కడ సమాధానం లేదు. ఇంకొకటి పెట్టాడు, ఇంకొక చోట చూసా. వాడేమన్నాడు, ఏం చేయగలం సార్, ఏమన్నా చేయగలమా మనం అన్నాడు. ఒకటే, నిజమేనా? ఏం చేయగలం మనం? ఏమీ చేయలేని పరిస్థితి. కానీ బైబిల్ చెప్తుంది మనకు సమాధానాన్ని వెంటాడాలి, సమాధానములు వెతకాలి అని చెప్తున్నది. సమాధానం హెబ్రీ పత్రిక 12:14 చూస్తే, హెబ్రీ పత్రిక 12:14, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏం చేయమన్నాడు ఆయన? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటా ప్రయత్నించండి. సహవాసం మనకు పెరుగుతుంది. సమాధానము కలిగిన వాళ్ళు, సమాధానం కలిగిన వాళ్ళు కలిస్తే ఏం పెరుగుతుంది చెప్పండి? సహవాసం వృద్ధి చెందుతుంది. సహవాసమునకైనను, కయ్యానికైనను, వియ్యానికైనా ఏం కావాలంట? సమానులు, సమఉజ్జీలు కావాలి. స్నేహం చేసేవాళ్ళు సమఉజ్జీలుగా ఉండాలి. సమానమైనటువంటి పరిశుద్ధత కలిగిన వాళ్ళుగా. విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం ఉందన్నాడా పౌలు భక్తుడు? వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. అందువల్ల మనము సమాధానముతో లేని వాళ్ళకి సమాధానమును పంచినప్పుడు వాళ్ళకి మనకు సహవాసం కలుగుతుంది. అందుకని సహవాసంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏం కలిగి ఉండాలి? సమాధానమును, ఇక్కడ అంటున్న మాట చొప్పున పరిశుద్ధతయు కలిగి ఉండాలి. చివరిగా ముగింపులో ప్రశ్న ఏంటంటే, నేను సమాధానము కలిగినటువంటి వ్యక్తిగా ఆత్మీయతలో ఆ మెట్టులోనికి వచ్చానా లేదా? ఫస్ట్ క్వశ్చన్. రెండో ప్రశ్న, సమాధానమును ప్రకటిస్తున్నానా? సమాధానము నీకు కలుగునుగాకని
చెప్పగలుగుతున్నానా? అలవాటు ఉందా నాకు? అసలు ఉందా? మనకు అసలు ఉందా? షాలోమ్ అని ఎప్పుడైనా చెప్తామా? షాలోమ్ అనే 3 అక్షరాల్లో పొల్లు మకారం లెక్క కాదు అసలు మామూలుగా అయితే కదా, అంతేనా కదా? 2 అక్షరాల మాట అనుకుందాం, లేదా 3 అక్షరాల మాట అనుకుందాం. ఈ 3 అక్షరాల మాట వెనుక మనిషికి ఎంత క్షేమం ఉందో, ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత నెమ్మది ఉందో, ఎంత దీవెన ఉందో, ఎంత అభివృద్ధి ఉందో. అభివృద్ధి ఎక్కడ సమాధానం ఉంటుంది అక్కడ ఏముంటుంది చెప్పండి? పొటెన్షియాలిటీ, సామర్థ్యం పెరుగుతుంది, పొటెన్షియల్ పెరుగుతుంది. నెమ్మది, శాంతి, సమాధానం లేనివాడు ఏమీ చెప్పలేడు, ఏమీ చేయలేడు, ఏమీ మాట్లాడలేడు, ఏ అభివృద్ధికి నోచుకోలేడు. సో మనందరం లేచి నిలబడి ప్రభు సన్నిధిలో, అయ్యా మేము ఒకప్పుడు శాంతి, సమాధానం, నెమ్మది లేనటువంటి వాళ్ళగా ఉన్నప్పుడు, అయ్యా తండ్రి మీ కుమారుడైన క్రీస్తు వారి ద్వారా మీరు మాకందరికీ కూడా సమాధానం ఇచ్చారు. కాబట్టి మేము ఇక మీదట ఈ సమాధానాన్ని, ఎక్కడ సమాధానం లేని వారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమాధానాన్ని పంచుతాము, ఈ శాంతిని పంచుతాము. నెమ్మది కలిగేటట్లుగా వారికి నీ వాక్యము ద్వారా, నీ లేఖనాల ద్వారా, నీ వాక్ ప్రత్యక్షతలో రాయబడిన సంగతుల ద్వారా వారిని సహవాసంలో సభ్యులుగా చేస్తాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మీకు ఒక 5 నిమిషాల సమయం. ఈ 5 నిమిషాల్లో 2 ప్రశ్నలు వేసుకుందాం. ఒకటి, నేను నెమ్మది, శాంతి, సమాధానం కలిగిన వ్యక్తిగా ప్రభువారి యందలి విశ్వాసం ద్వారా, ఆయనను ఆనుకొనుట ద్వారా నేర్చుకున్నానా లేదా, ఆ మెట్టులోనికి వచ్చానా లేదా అనేది ఈరోజు హెచ్చరిక చేయబడ్డాం. తర్వాత వచనాల్లో సమాధానాన్ని వెతకండి, సమాధానాన్ని పంచండి, సమాధానానికి కారకులుగా ఉండండి. యోనాతాను దావీదు భక్తునితో చెప్పిన సమాధానం జవాబు కాదు, పంచిన సమాధానం. పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు పంచిన సమాధానం. సిరియా సైన్యాధిపతికి చెప్పినటువంటి ఎలీషా భక్తుని సమాధానం, పంచిన సమాధానం. మన కుటుంబం నుంచి ఆరంభిద్దామా? మన ఇంటి నుంచి ఆరంభిద్దామా? నీ కన్నబిడ్డల్లో శాంతి, సమాధానం, నెమ్మది ఉందో లేదో చూస్తున్నావా? నీ భర్తకు శాంతి, సమాధానం, నెమ్మది ఉందో లేదో గమనిస్తున్నావా? భర్త స్థానంలో ఉన్న సహోదరుడా, నీ భార్యకు నెమ్మది, సమాధానం ఉందో లేదో గమనిస్తున్నావా? నీ స్నేహితులకు, నీ రక్త సంబంధులకు ఎక్కడెక్కడైతే పరిచయిస్తున్నారో వారి జీవితాల్లో సమాధానం ఉందో లేదని నువ్వు చూడగలుగుతున్నావా? ఈరోజు నుంచి ఒక అలవాటు చేసుకుందామా? సన్నిహితులుగా ఉన్న వారి జీవితంలో సమాధానం ఉందో లేదో, కుటుంబ సభ్యుల్లో సమాధానం ఉందో లేదో, ఏ కారణం చేత నలిగిపోతున్నారో, ఏ కారణం చేత వాళ్ళ వేదన అనుభవిస్తున్నారో, ఏ కారణం చేత బతుకు విషయంలో నిరాశ, నిస్పృహలకు విరక్తి పాలవుతున్నారో గమనిస్తున్నావా? గమనించగలవా? ఈరోజు నుంచి మనం అలవాటు చేసుకుందామా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఏ కారణంగా నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావు, ఏ కారణంగా సమాధానం లేకుండా ఉన్నావు, ఏ కారణంగా శాంతి కరువైపోయింది నీ జీవితంలో అని నువ్వు అడిగి, నీవే విధంగా శాంతి, సమాధానం కలిగిన బిడ్డవయ్యావో ఆ సంగతి నా బిడ్డలకు తెలియజేయగలవా? నీ భర్తకు తెలియజేయగలవా? నీ భార్యకు తెలియజేయగలవా? నీ బిడ్డలకు తెలియజేయగలవా? ఓ తీర్మానం చేసుకుంటావా సహోదరుడు, సహోదరి? నీ తోటి ఉద్యోగులకు చెప్పగలవా? నీ చేతి కింద ఉన్న పని వారికి చెప్పగలవా? నీ ఇంట్లో పని మనిషికి చెప్పగలవా? ఈ రోజుల్లో మనుషులు హింసను కోరుకుంటున్నారు. దూషణ మాటలు పలకటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎదుటి వారిని గాయపరిచేటటువంటి నైపుణ్యంతో కూడిన మాటలు మాట్లాడి గర్వపడుతున్నారు. ప్రభు కోరుతున్నాడు, సమాధానమును వెతికి దానిని వెంటాడండి. సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. ఇదిగో పరిశుద్ధత లేకుండా దేవునికి ఎవడు ఇష్టడుగా ఉండలేడని చెప్తున్నాడు. సమాధానాన్ని వెంటాడమంటున్నాడు పేతురు భక్తుడు.
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. మీరు దీవించండి. నీకు సమాధానము కలుగునుగాకని దీవించగలవా సహోదరుడా? సమాధానం యొక్క విలువను చెప్పగలవా అనేకులకు? రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంత తుడచును, కనుపాపవలె కాపాడు. కన్నీరంత తుడచును, కనుపాపవలె కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలైనా, కష్టములైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఏ విధమైనదైనా నీకు మనశ్శాంతిని కరువు చేసేదే, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా చేసే ఏ పరిస్థితి అయినా దూరం కావాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సిందే, ప్రభుని ఆశ్రయించాల్సిందే. ఆయన దినమెల్లా తన చేతులు చాపి పిలుస్తున్నారు. రండి రండి, ప్రయాసపడి భారము మోసుకొనొచ్చు. నెమ్మది, సమాధానం, శాంతి కరువైనటువంటి వారులారా నా ఎదుకు రండి ఆయన పిలుస్తున్నారు. ఆయనకు రిప్రజెంటేటివ్గా ఉండవలసిన నీవు నేను సమాధానమును పంచేవారుగా ఉందాం. ఇక మీదట ఎవరు కలిసినా షాలోం అని చెప్పి అలవాటు చేసుకుందాం. సమాధాన వాక్కులు చెప్పడానికి ఇష్టపడదాం. సహోదరుడా, ఏ కారణంగా నీకు సమాధానం లేదో, సహోదరి ఏ కారణంగా నీకు నెమ్మది లేదో, అది నీకు పంచటానికి, ఏ విధంగా నువ్వు పొందుకోవాలో చెప్పడానికి నేను వచ్చాను అని షాలోం చెప్పి వారి సమస్యలకు యేసయ్య వాక్య ఆధారంగా పరిష్కారములు చెప్పగలవా సహోదరుడా, సహోదరి? మాలో ఉన్న దురాలస్యం
సమాధానం బిడ్డలకు అందరికీ పంచు. దాన్ని వెంటనే వారి వెనకే నడుస్తూ బిడ్డలకు చెరుకుని వాక్యం తెచ్చి సమాధానకు కర్త మీరే ప్రభువా. మిమ్మల్ని కలిగి ఉన్న మేమంతా తండ్రులు. అందరం ప్రార్థనలు ఏకీభవిద్దాం, మౌనంగా ఉండొద్దండి. జీవిస్తున్నప్పుడు సమాజంలో సమాధానం తెచ్చి, మా రాష్ట్రాల మధ్య సమాధానం తెచ్చి, ఎస్ లార్డ్. దేశంలో ప్రతి ఒక్క బిడ్డకి సమాధానం తెచ్చి, దేశాల మధ్య సమాధానం తెచ్చి, ప్రపంచమంతా కూడా సమాధానంతో ఉండడానికి ప్రయత్నించి, అనేక మంది నాయన ఈ సమయంలో ఆరాధిస్తున్నారు, వీళ్ళందరికీ సమాధానం తెచ్చి, ప్రతి పరిశుద్ధికి సమాధానం తెచ్చి, సమాధానం కావాలి తండ్రి అని కోరుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి సమృద్ధిగా మీ సమాధానం తెచ్చి దయమైన మా తండ్రి, మీరెంతో దయగలిగిన కృపగలిగిన తండ్రి కాబట్టి మాకు సమాధానాన్ని పంచుకుంటూ మాతో మీరు సమాధానపడినట్లయితే మేము శిక్షాలలో వేయబడము ప్రభువా. ఈ సమాధానమైన బలి ప్రభువా మమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఆ సమాధానాన్ని మేము అనేక మందికి ప్రకటిస్తూ అనేక మందిని సమాధానానికి కర్తలుగా చేస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. సమాధానకర్తమైన దేవ సంఘం పైన మీ సమాధానం ఉంచమని వేడుకుంటున్నాను. మీ సమాధాన ఆశీర్వాదాలతో మా బిడ్డలందరినీ నింపండి. నా హృదయాల నిండా మీ సమాధానం ఉండును గాక ప్రభువా. మీకు వందనాలు. మీరు ఇచ్చిన సమాధానంతో సంతోషంగా తిరిగి వెళ్ళడానికి మీ కృప అనుగ్రహించమని పంచిన మీ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయండి. నజరేయుడైన యేసు నామమున నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువారు శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన మనందరం చెప్దాం. పరలోకమందున్న మన తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వైక దైవము యొక్క కృప, ప్రేమ, సమాధానములు ఈ రోజున సమకూడిన మనకును, శాంతి సమాధానం లేనటువంటి వారికి సమాధానం పంచునట్లు ఆయన యొక్క కృపా కనికరములు సకల పరిశుద్ధులకును మనకును సదాకాలం తోడైండి నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు